అన్నయ్య స్నానం చేయకుండా? ఫస్ట్ వెళ్ళి స్నానం చేయి, గీజర్ ఆన్ లో ఉంది. ఏం పండగ? రాఖీ పండుగ అన్నయ్య. స్నానాలు ఈ అంటే మెంటల్ గాను ఫిజికల్ గాను చేయను, నా వల్ల కాదు. ముందా పోనీటి ఫస్ట్ వెళ్ళి స్నానం చేయి. మాటలు బాగానే చెప్తున్నావు. ఓకే వెళ్ళు. కూల్. చెప్పరా, ఏ గిఫ్ట్ కావాలి నీకు? అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయినప్పటి నుంచి అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా చూసుకున్నావన్నయ్య. ఇప్పుడు దాకా చాలా కష్టపడి చదివించావు, జాబ్ వచ్చేంత వరకు చాలా సపోర్ట్ చేసావు. అంతకన్నా పెద్ద గిఫ్ట్ నాకేం కావాలన్నయ్య? నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్. నాకు తెలుసులే కానీ నువ్వేం అడగవని. నీకేం కావాలి నాకు తెలుసుగా. కూర్చో. చాలా బాగున్నాయి అన్నయ్య. సరే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ప్లాన్స్ ఏంటి? బయటికి వెళ్దాం. చలో. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళా లోపల పెట్టన్నయ్య. ఏంటి ప్రియ ఎంత డల్గా కూర్చున్నావు? ఈరోజు రాఖీ పండగ కదా, మీ అన్నయ్యకి రాఖీ కట్టలేదా? ఎందుకు కట్టాలి? కట్టిన రూపాయి ఇవ్వనోడికి రాఖీ కట్టినా కట్టకపోయినా పెద్ద తేడా ఏం లేదు. ఆ రాఖీ కొన్న డబ్బులు బొక్కే తప్ప మనకొచ్చేదేమీ లేదు. అలా అంటావేంటి ప్రియా? రాఖీ కట్టేది డబ్బుల కోసం మాత్రమేనా ఏంటి? మరి రాఖీ వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి. దానికోసం పొద్దున్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని షాప్కి వెళ్ళి రాఖీ కొని అన్నకి ఇష్టమని చెప్పి స్వీట్స్ తెచ్చి అక్షింతలు కలిపి ఆశీర్వాదం కోసమని కాళ్ళు పట్టుకుని వామ్మో ఎంత చేయాలో తెలుసా? అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఇన్వెస్ట్మెంట్ అనుకొని చేస్తున్నాం. ఇంత పెట్టాక రాఖీ అంటే ఇది వ్యాపారం అనుకొని చూడక
సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని అన్నా చెల్లెల అనుబంధం ఇంతే అనుకొని పాటలు పాడుకుంటూ తిరగమంటావా? నీలా రాఖీని వ్యాపారం అనుకొని దాన్ని కమర్షియల్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఆస్తి తగాదాల్లో అక్కని చంపిన తమ్ముడు, ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా చెల్లిని చంపిన అన్న అని న్యూస్లు చూస్తున్నాం. రాఖీ అంటే నువ్వు అనుకున్నట్టు అన్నకో తమ్ముడికో నువ్వు కట్టగానే వాళ్ళు ఇచ్చే 1000-10,000 కాదు. రాఖీ కట్టించుకున్న అన్న తమ్ముళ్ళు వాళ్ళ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ప్రాణం పోయేంత వరకు రక్షగా ఉంటానని ఇచ్చే మాటే రాఖీ. ఆపమ్మ తల్లి నీ సీరియల్ డైలాగ్స్. ఈ నెలంతా రాఖీలు కట్టుకోవచ్చు. మా అన్నగాడు డబ్బులు సెట్ చేయని, ఆ తర్వాత చూద్దాం. అన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు అవ్వదు ప్రియా. కొన్నిసార్లు నువ్వు కట్టాలనుకున్నా నీ అన్న చేనికి దొరకకపోవచ్చు. దీపా, ఏమైంది సడన్ గా వచ్చేసావు? దీపా, सर Major Prasad, हाँ सर there is high alert on border. Central Intelligence reported security threat. ओके सर Be prepared. श्योर सर You need to report immediately. यस सर कॉपी दैट అన్నయ్య, అదేంటన్నయ్య ఎప్పుడు బ్యాగ్ సర్దిస్తున్నావు? బోర్డర్ నుంచి కాల్ వచ్చింది మా, ఖచ్చితంగా వెళ్ళాలి, ఎమర్జెన్సీ అంట. అదేంటన్నయ్య, నాతో కొన్ని రోజులు ఉంటా అని చెప్పావు కదా. నాకు మాత్రం ఉండాలని ఉండదా చెప్పు? ఎప్పుడు చూసినా బోర్డర్ బోర్డర్ అంటావు. నేను ఇంపార్టెంట్ కాదా? నాకు మాత్రం ఎవరున్నారు అన్నయ్య, నువ్వు తప్ప. ఒక అన్నగా నిన్ను చూసుకోవడం నాకు ఎంత ఇంపార్టెంటో, బోర్డర్లో నిలబడి నీలాంటి 1000 మంది చెల్లెలకి రక్షణ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ రా. నీ రక్షణ నా బాధ్యత అయితే దేశ సంరక్షణ నా కర్తవ్యమ్మా. ఈ రెండిట్లో దేన్ని తక్కువగా చూడలేను. పో అన్నయ్య, నువ్వు అక్కడే ఉండు, ఇంకా రాకు. దీపా అర్థం పో చేసుకోరా. అన్నయ్య. జాగ్రత్త. జాగ్రత్త. మళ్ళీ వస్తాగా. ఈసారి 2 months ఉంటా పక్కా. వస్తానమ్మా.
Major. Alert. Come in, come in. Major, come in, come in. Some unknown troops are entering the border. ఓకే Be ready with your squad. Please be alert. ఓకే There is an emergency on the border. Your squad is going to join. You need to report immediately. యా కాపీ దట్. హలో హలో ఉదయం జరిగిన బాంబ్ బ్లాస్ట్లో మీ అన్నయ్య చనిపోయారు. రేపు మార్నింగ్ కల్లా బాడీ మీ ఇంటికి రీచ్ అవుతుంది. Ha
సారీ. సారీ అన్నయ్య. ఒక్క నిమిషం. ఏమైంది ఈరోజు దీనికి?